ఏమంటే శామ్యుల్ గారు మిమ్మల్ని ఎవరిని జూనియర్గా చూసి నీకేమొచ్చే అన్నదా ఎవరు మిమ్మల్ని? నన్ను అన్నారండి. వచ్చినారు నువ్వెందుకు రా కొడతామన్నారు. అందుకని దేవుడి స్థితిలో ఉంచండి అండి. మా ఏపీఎస్పీ యూనియన్ చర్చిలో వచ్చి రాడు నువ్వెందుకు రా కొడతామన్నారు ఒక ఆయన. అందుకని దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచాడు, అనేక మందికి దీవెనకరంగా ఉంచాడు. ఇంకో గొప్ప విషయం చెప్పనా, వాళ్ళ ఇంట్లో ఉన్న ఫంక్షన్స్ అన్ని నేనే చేశాను. నన్ను ఎవరైతే అన్నారో ఆ ఇంట్లో జరిగిన ప్రతి ఫంక్షన్లో నేనే ప్లే చేశాను. దేవుడు దీన పరిస్థితిలో ఆయన చూశాడు, కానీ దేవుడు నన్ను చూడలే. నిషేధించిన రాయి తలకు మూలరాయి అయినట్టు నన్ను చేదరించుకున్న వ్యక్తి ఇంట్లోనే నేను పాగా వేసి ప్రతి ప్రోగ్రామ్ నేనే చేశాను. దేవుడు ఆ అవకాశం నాకు ఇచ్చాడు. ఎందుకు? నేను చేదరింపబడ్డాను. దేవుడు మనం ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే మనకిస్తాడు. నువ్వు ఎక్కడ కోల్పోయావో అక్కడే ఇస్తాడు. నువ్వు ఎక్కడ చేదరింపబడ్డావో, నువ్వు ఎక్కడ వ్యతిరేకింపబడ్డావో అక్కడే దేవుడు నిన్ను కనపరుస్తాడు. నేను ఎవరైతే తొక్కేయాలని చూసారో వారి కళ్ళు ఎదురుగుండా నిన్ను లేపి నిలబెడతాడు. దేవుడు పక్షపాతి